ఎక్కువ మసాలా లేకుండా వాంగిబాత్ అండి. ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటది. ఎక్కువ మసాలా యూజ్ చేయలేదండి, సింపుల్ గా వాంగిబాత్. ముందుగా ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసుకున్నాం. ఫస్ట్ వంకాయలు వేయించి పక్కకు పెట్టేసుకున్నాం. ముందుగా వంకాయలు వేయించేసుకున్నామండి. పాలు మెత్త మెత్తగా తీయకండి, వంకాయ మీద ఎరుపు వస్తుంది, రెడ్గా వచ్చినప్పుడు తీసేసేయాలి. వంకాయ అనేది ఎరుపు వర్ణం రావాలి. ముందుగా వంకాయలు పెట్టేసుకోవాలండి. వేడి వేడి అన్నంలో వంకాయలు వేసి కలిపితే ముద్ద ముద్ద అయిపోతాయి. ఇప్పటికైనా వంకాయలు సపరేట్గా వేయించి పక్కకు పెట్టేసుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి కలుపుతుందండి. ఎందుకంటే కొంచెము వంకాయలు వాంగిబాత్కి కొద్దిగా మందం పెరగాలండి. చూడండి, ఇట్లా ఎరుపు వస్తుంది చూడండి, ఇట్లా ఎరుపు కావాలి వంకాయ. ఈ వంకాయలు మెత్తగా అవుతాయండి, కానీ టేస్ట్ మాత్రం ఈ వంకాయలే చాలా బాగుంటాయి. ఇట్లా రోస్ట్ అయినట్టు రావాలండి వంకాయ, బాగుంటుంది. ఇట్లా రోస్ట్ అయినప్పుడే తీసేసుకోవాలి. వంకాయ టేస్ట్ బాగుంటుంది ఇట్లా రోస్ట్గా తీస్తే. స్టవ్ అనేది సన్నగా చేసుకోండి, ఆ వేడికి ఇంకా ఎర్రగా అయిపోతాయి. ఇంకా పక్కకు తీస్తానండి. వంకాయలు పక్కకు తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. తప్పగా లేకుండా కొద్దిగా ఉప్పు వేసి తీస్తానండి. వంకాయలు కూడా టేస్ట్ ఉంటాయి, కొద్దిగా ఉప్పు వేసి. వంకాయలు వేస్తానండి, సరిపోదు, కొద్దిగా చాలు. పల్లీలు కూడా పక్కకి వేయించి పెట్టేసుకున్నాం. మీకు ఇష్టం ఉంటే కాజు వేసుకోండి, నేను పల్లీలే వేస్తానండి. ఇంట్లో ఉంది కాజు, కానీ వేయడం లేదు, పల్లీలే వేస్తానండి. కొంచెం పల్లీలు ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఇవి కూడా కొంచెం రోస్ట్గా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. వేడి వేడి అన్నంలో ఎప్పుడైనా కలపకూడదు. అన్నము వేడి వేడిగా ఉన్నప్పుడు ఇవన్నీ వేసి కలిపితే మెత్తగా అయిపోతాయి. ఆవాలండి, రెడ్ దుత్తు రెడ్ కానీ అంతే. జీలకర్ర ఆవాలు వేసినాం కదా, అంతా కలిపేసి చివర్లో 3 ఒట్టిమిరపకాయలు వేసుకోండి. కరివేపాకండి, స్టవ్ బంద్ చేస్తా. ఇంగువ అండి, కొంచెం ఇంగువ వేసుకోండి, కొంచెం ఎక్కువ వేసుకోండి. స్టవ్ బంద్ చేసినాక ఇంగువ వేస్తానండి. ఇంగువ వేసినాం, స్టవ్ బంద్ చేసినాక వేసుకోండి. స్మెల్ అనేది అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చెప్తానండి. ఇలా ఉంచుకోండి. అన్నానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోనండి. ఇప్పుడే వేడి వేడి మీద కలుపుతానండి. సాల్ట్ వేసి మసాలా సరిపోతుందండి. ఇప్పుడు 2 వేసిన కదా బియ్యము, 2.5 ఉప్పు వేసుకోండి. చిన్న స్పూన్లు అండి ఇవి. ఇట్లా అనేది పొడి పొడి చేసుకోండి. ఇట్లా పొడి పొడి ఉండాలండి అన్నం వాంగిబాత్కి, కానీ ఏదైనా పాత బియ్యం కదా, బాగుండండి, పొడి పొడిగా వచ్చింది. ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న వాంగిబాత్ మసాలా అండి. వట్టిమిర్చి, ధనియాలు, లవంగాలు, చెక్క, కొబ్బరి అన్నీ వేయించుకొని తయారు చేసి పెట్టుకున్న వాంగిబాత్ మసాలా అండి. మసాలా వేసి కలుపుకోవాలి, మగ్గుతుంది. మనం వంకాయలు కానీ పల్లీలు కానీ ఇది కొంచెం కలిపే వరకు చల్లగవుతుంది కదా, కలుపుతుండగానే అప్పుడు అవన్నీ వేసేసుకుందాం. ఆయిల్ వేడి వేడి మీద అన్ని పల్లీలు కానీ అవి కానీ వేస్తే మెత్తగా అయిపోతాయండి. కారం ఒకటి వేసి కలపాలి. కారం అనేది మగ్గాలి కదా, కలిపినానండి. మంచిగా తెరపలు లేకుండా కలపాలండి. ఒక్క మెతుకు కూడా తెరప లేకుండా కలపాలి. మీరు అనుకోవచ్చు ఆయిల్ లేదు ఏం లేదు ఎట్లా కలపాలి అని, కలపొచ్చండి. చేసుకోండి. చేసినాక మళ్ళీ మీ ఇంట్లో మరీ అడుగుతారు, అంత బాగుంటుంది.
వంకాయలు వేస్తే ఎవరు తినరండి, వంకాయలు అంటేనే ఎంతో ఇష్టమైన. పల్లీలు వేసేసి కలపండి. పల్లీలు వేసినాం కదా, కలిపేస్తాను. ఇప్పుడు అసలు వంకాయలు వేస్తే ఇంకా బాగుంటుంది. ఏదైనా ఆయిల్ పడితేనే అండి కరెక్ట్ వచ్చేది. వంకాయలు వేస్తానండి, వేస్తా. లైట్గా కలపండి అంతే. అంతా కలిసింది కదా. వంకాయలు వేసినాక స్పాచులాతో కలపండి. వంకాయలు అనేటివి మెత్తగా అయిపోయిందండి వాంగిబాత్ చేసేది. చాలా బాగా వచ్చిందండి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎంతో రుచికరమైన వాంగిబాత్ అండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. లంచ్కి కానీ టిఫిన్కి కానీ చేసుకుంటే బాగుంటుందండి. లంచ్ చేసుకుంటే కూరగాయలు చేసుకునే పనే ఉండదండి. సర్వ్ చేస్తానండి. మంచిగా గుమ్మగుమ్మలాడే వాంగిబాత్ ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో వాంగిబాత్ టేస్టీగా ఎంతో బాగుంటుందండి. టేస్ట్ చూస్తానండి. చదివిపోయిందండి, బాగుంది కదా, చాలా బాగా వచ్చిందండి. వంకాయలు తీయగున్నాయి అండి. పల్లీలు ఇప్పుడు వేస్తే తర్వాత లాస్ట్కి వేస్తే పల్లీలు మంచిగా రోస్ట్గా ఉంటాయి. మనం వేడి మీద వేస్తే మెత్తగా అయిపోతుంది. మసాలా చాలా తక్కువ వేస్తామండి. అసలు మసాలా ఐటమ్స్ కూడా చక్కగా లవంగా ఇలాచి అంతే. పిల్లలు కూడా తినొచ్చు మంచిగా. వంకాయలు వదలబుద్ధి కాదు, అంత బాగున్నాయి తీయగా.